అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆపరేషన్ సింధూర్ పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఆర్మీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు, నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, విఐపీలు, బిజినెస్ మ్యాన్ల సంబంధాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని గారు ఉన్నారు. సార్ నమస్తే. అందరికీ బాధ కలిగించే ఘటన 26 మంది ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీశారు. సో ఈరోజు పొద్దున్నే 1:30కే సూర్యోదయం చూపించేశారు మన ఆర్మీ వాళ్ళు. సో ఎలా చూస్తారు దాన్ని? ముందుగా పహల్గాం దాడిలో 25 మంది మృతి చెందారు. చాలా దారుణమైన సంఘటన. ఏదో ఊరి నుంచి టూరిజంగా కాశ్మీరు చూద్దామని వెళ్ళిన వాళ్ళ భార్యల ముందు, వాళ్ళ పిల్లల ముందు, కొత్తగా పెళ్ళైన జంటలు పురుషుల్ని దారుణంగా చేసిన శత్రుదేశం సహాయంతో ఉగ్రమ దాడి జరిగింది. దానిలో భాగంగా గత 10 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం పలు రకాల చర్యల ద్వారా పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని ఎంతో విధంగా కృషి చేసింది. దానిలో భాగంగానే ఇవాళ సింధు వాటర్ ట్రీటీ కానీ, అంతేకాకుండా పలు దేశాల అధినేతలతో మాట్లాడి అటువంటి ఉగ్రవాది మూకల్ని పాకిస్తాన్లో నుంచి ఎంకరేజ్ చేయకుండా అందరి నాయకుల యొక్క, ప్రపంచ దేశాల నాయకులందరి యొక్క సపోర్ట్ తీసుకుంది. అయినా కూడా శత్రుదేశం మనకు సపోర్ట్ చేయబోగా ఇంకా ఉగ్రమూకల్ని ఇంకా పెంచి పోషించే విధంగా బిహేవ్ చేస్తున్న సందర్భంలో దేశం ముఖ్యం అని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 9 ప్రదేశాల్లో ఇవాళ మనం ఉగ్రవాదుల మీద దాడి చేసాం. చూస్తే ఈ ప్రదేశాలు ఎటువంటివి అంటే కేంద్ర ప్రాంతాలు. ఎక్కడైతే లష్కరే తోయబా హెడ్ ఆఫీస్ ఉందో దాన్ని ఇవాళ నేలమట్టం చేయడం జరిగింది. సుమారు అక్కడ 60 నుంచి 70 మంది మృతి చెంది ఉంటారని చూసాం. కొన్ని వీడియోలు కూడా చూస్తున్నాం, ఉగ్రవాదులు పారిపోయిన వీడియోలు కూడా చూస్తున్నాం. నిజంగా ఒక సొరంగంలోకి వెళ్ళి వాడిన మిసైల్ కూడా 2 రకాల బ్లాస్ట్ అయ్యే విధంగా ఉన్న మిసైల్ని వాడారు. ముందు స్లాబ్ పగల కొట్టడమే కాకుండా సొరంగాన్ని కూడా దూసుకువెళ్ళే మిసైల్ వాడి సొరంగంలో దాక్కున్న ఉగ్రవాదులను తుడిమట్టించే ఏర్పాటు చేశారు. లష్కరే తోయిబా, జైషా మహమ్మద్, ముజుద్దీన్ ఈ 3 సంస్థలకి సంబంధించిన 9 కార్యక్రమాలు జరిగే హెడ్ ఆఫీసులను కొట్టాం. ఇదివరకు మనం ఎప్పుడైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదే యుద్ధం చేసేవాళ్ళం. ఇవాళ పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం మీద మనం ప్రకటించి లాహోర్కి అతి సమీపంలో ఉన్న లష్కరే తోయిబా హెడ్ ఆఫీసును మీద దాడి చేయటం అనేది ఇది మామూలు విషయం కాదు. మన సైనిక చర్యల్లో పాల్గొన్న ఆఫీసర్స్ అందరికీ మన అందరూ భారతదేశం తరపున ధన్యవాదాలు. అంతేకాకుండా వాళ్ళని అభినందించాలి. ఎంతో ధైర్యంతో కూడుకున్న చర్యలను చేశారు. అంటే నిజంగా లాహోర్ దగ్గర కొట్టడం అంటే పాకిస్తాన్ని గడ్డను కొట్టాం. అటువంటి సాహసమైన నిర్ణయాలు తీసుకుంటమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఏ విధంగా ఉండాలని వాళ్ళ సాయంత్రం 4 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రకరకాల డ్రిల్ చేస్తుంది. గత 15 రోజుల నుంచి కూడా మీరు చూస్తే అన్ని ఎయిర్లైన్స్ ఎయిర్ టారిఫ్ సెంటర్స్ని బాంబేకి సెంట్రలైజ్ చేసేసారు. ఎక్కడ కూడా ఇదివరకు ఎక్కడికక్కడ ఎయిర్ ట్రాఫిక్ సెంటర్ ఉండేది, అన్నింటినీ బాంబేకి చేశారు. ఇటువంటి ఎన్నో చర్యలు తీసుకుని ముందు మన దేశాన్ని సన్నద్ధత చేసి ఇవాళ అక్కడ ఉన్న ఉగ్రమూకల్ని సుమారు 150 మంది పైన మృతి చెందారనే ఒక అనధికార సమాచారం ఉంది. ఇంకా ఎక్కువే ఉంటుందని. ఎంతోమంది హాస్పిటల్ చూస్తే ఎంతోమంది ఉగ్రవాదులు ఎంతోమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. తప్పకుండా ఈ సంఖ్య ఇంకా దాటుతుంది. ఇటువంటి చర్యల్ని, ఇటువంటి భారత్ యొక్క సత్తాని చాటిన సైనికులకి, భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. 26 మంది మృతికి ఈరోజు జరిగిన సర్జికల్ స్ట్రైక్ అనే చెప్పవచ్చు. దాదాపుగా సడన్గా చేశారు అర్ధరాత్రి. నిన్నటి వరకు 15 ఇన్ని రోజుల పాటు ఏం చేయట్లేదు మనసులో ఫీలింగ్ ఉన్న జనాలకి వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు సార్. అంటే మృతులకి ఇది నివాళి కింద భావించాలా? ఇవాళ భారతదేశం ఆ రోజు జరిగిన కానించి మతాలకు అతీతంగా కాశ్మీర్లో కూడా చూసాం. ఆ రోజు జరిగిన మర్నాడికే కాశ్మీర్ బంద్ స్వచ్ఛందంగా పాటించారు. జమ్మూలో కానీ శ్రీనగర్లో కానీ బంద్ స్వచ్ఛందంగా పాటించారు. అంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద, పాకిస్తాన్ మీద చర్య తీసుకోవాలని గత 10 రోజుల నుంచి ఎంతో ప్రచురిస్తున్నారు. దానిలో భాగంగా
కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకునే చర్య ఏ విధంగా ఉండాలంటే అందరూ భయపడే విధంగా ఉండాలని తీసుకున్నాం. మనం ఎక్కడా కూడా పాకిస్తాన్లో పౌరుల మీద కానీ దాడి చేయలేదు, పాకిస్తానీల మీద దాడి చేయలేదు. మనం చేసింది ఉగ్రవాదుల మీద మాత్రమే ఈ దాడి. ఈ ఉగ్రవాదుల మీద దాడిలో విజయం సాధించాం. ఆల్రెడీ ఇది మనం సాధించిన విజయంగా ఇవాళ మనం ఈ విజయగాథని మనం అందరం కూడా ఆనంద హేళాలతో పంచుకుందాం. సో ఇది ఎంపీ కేసీఆర్ చిన్ని కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రీజన్ ఏంటంటే ఇన్నాళ్ల పాటు 10-15 రోజులుగా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని. బట్ ఇవాళ పొద్దున్నే 1:30కి చేసిన ఏదైతే మిసైల్స్ అన్నీ కూడా పిఓకేలో పడడం, అక్కడ చాలామంది ఉగ్రవాదులు హతమైపోవడం, మొత్తం ఎయిర్ ఫోర్స్ అంతా కూడా క్షేమంగా మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం. ఎందుకంటే వెళ్ళిన ఫైటర్ జెట్స్ అన్నీ కూడా క్షేమంగానే ఇండియాకి తిరిగి వచ్చాయి. సో దీని పట్ల ఇప్పటికే ప్రధాని మోడీ అలాగే అమిత్ షా అందరూ కూడా ఎయిర్ చీఫ్స్ అందరినీ కూడా అలాగే పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు. మరోవైపు సైన్యాన్ని మొత్తం అందరినీ కూడా, ఇటువైపు ఎంపీసీ ఎమ్మెల్యేని తేడా లేకుండా అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ అలాగే ప్రజలు కూడా హర్షిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, నందిగాం నుంచి.